సమాయత్తం చేసేందుకు ప్రాంతీయ సదస్సులతో ముందడుగు వేస్తున్న తెలుగుదేశం ఇవాళ తిరుపతిలో కార్యక్రమం నిర్వహిస్తోంది. చిత్తూరు, అనంతపురం, నెల్లూరు, కడప, కర్నూలు జిల్లాల నాయకులు, ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు. స్థానిక సమరంలో సత్తా చాటడం ద్వారా సార్వత్రిక ఎన్నికలకు సర్వసన్నద్దంగా ఉండాలని పార్టీ అధినేత చంద్రబాబు కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా చూద్దాం. కరెంటు 9 గంటలు ఇస్తామని రాజశేఖర్ 7 గంటలు ఇచ్చాడు. రోజే 5 గంటలు తగ్గించాడు. కిరణ్ కుమార్ రెడ్డి 3 గంటలు కూడా ఇచ్చే పరిస్థితిలో లేడు. ఈరోజు రైతులు కరెంటు కోసం పడిగాపులుగా వస్తున్నారు, చాలా అవస్థపడుతున్నారు. ఈరోజు ఇళ్ల దగ్గర కాపురం చేసే పరిస్థితులు లేవు. పంపు సెట్ దగ్గరనే కాపురం కూడా ఆ పరిస్థితికి వచ్చాం. దగ్గర 4,000 మంది రైతులు రాష్ట్రంలో కరెంటు కోసం పోయి కరెంటు తీగలు తగిలి పాములు వెళ్ళి చనిపోయారంటే ఎంత దౌర్భాగ్యం ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీలో సాగునీటి సంఘాలు పెట్టాం, రైతు మిత్ర పెట్టాం, వ్యవసాయానికి గిట్టుబాటు ధర ఇచ్చాం. ఇంకో పక్క రైతులు వాడే విత్తనాలు 50%, 70% సబ్సిడీతో ఇచ్చాం. అంతేకాకుండా ఎరువుల ధరలు పెరగకుండా 9 ఏళ్లు నియంత్రణ చేయగలిగాం. ఆ రోజు 400 రూపాయల డిఏపి ఈరోజు 1,300 రూపాయలు పెరిగిపోయింది. పొటాష్ పెరిగింది. ఒకటి కాదు, అన్ని ధరలు పెరిగిపోయినాయి. నిన్న కూడా మళ్ళా పెంచే పరిస్థితికి వచ్చారు. అంతర్జాతీయ మార్కెట్లో ఏదైతే క్రూడ్ ఆయిల్ ధర పెరిగిందని అనునిత్యం పెట్రోల్ కానీ డీజిల్ కానీ అదే మరి ఎరువుల ధరలు పెంచేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో వ్యవసాయ ఉత్పత్తులకు ధరలు పెరిగితే రైతు అమ్ముకోవడానికి లేదు, ఎక్స్పోర్ట్లు బ్యాన్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా అస్తవ్యస్త విధానాలు తయారైపోయినాయి. ఏ రైతును కదిలించినా ఈరోజు చాలా దిగులు పడిపోయారు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కమిషన్లు వేశారు. రామచంద్రారెడ్డి కమిషన్ వేశారు. అదే మరి ఇంకా కూడా మీరు చూస్తే ఒకరిద్దరు గారు చాలా కమిషన్లు వేసి, కానీ కమిషన్లు వేశారు కానీ ఏమీ చేసే పరిస్థితి లేదు. స్వామినాథన్ కమిషన్ కూడా వేశారు. ఆ స్వామినాథన్ కమిషన్ ఎక్కడుందో, ఆ రిపోర్ట్ ఏం చేశారో కేంద్రం చెప్పాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో కరువు కానీ వరదలు కానీ విపరీతంగా 9 సంవత్సరాలు వస్తే 55,000 కోట్ల రూపాయల నిధులు కావాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే వీళ్ళకి వచ్చింది 2,500 కోట్లు. 32 మంది పార్లమెంట్ సభ్యులున్నారు. నేను అడుగుతున్నా, వీళ్ళు ఒట్టి దద్దమ్మలు, పనికిరాని ఎంపీలు. 13 మంది మంత్రులు ఉన్నాయి. 9 సంవత్సరాలు అంటే ఇది 10వ సంవత్సరం. ఈ ఎంపీల వల్ల ఈ రాష్ట్రానికి ఏమైనా వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నాను. ఎవరి వల్ల ఏమీ రాలేదు. వీళ్ళకి పదవులు వచ్చాయి, ఢిల్లీలో పైరవలు చేసుకున్నారు తప్ప వీళ్ళ వల్ల ఒరగబెట్టింది మాత్రం ఏమీ లేదు. ఈ రోజు రైతుల దీనస్థితికి, రైతుల కష్టాలకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలే కారణం. అందుకే నేను చెప్పాను, అనేక సార్లు పోరాడాను. 8 రోజులు నిరవధిక నిరాహార దీక్ష చేశాం, రైతు పోరాట చేశాం, ఎన్నో కార్యక్రమాలు చేసినా ఈ ప్రభుత్వానికి చీమ కొట్టినట్లేదు. అందుకనే ఈ రోజు చెప్పాను, రైతుకు న్యాయం జరిగే వరకు, వ్యవసాయం లాభసాటిగా తయారయ్యే వరకు తెలుగుదేశం పార్టీ రైతులకు అండగా ఉంటాం. 9 గంటల కరెంట్ ఇస్తాం, ఉచిత కరెంట్ ఇస్తాం. అంతేకాదు రైతులు తీసుకున్న అన్ని రుణాలు పూర్తిగా మాఫీ చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. మనం ఈ మాట అంటే కిరణ్ కుమార్ రెడ్డి ఉలిక్కి పడుతున్నారు, అదెట్లా చేస్తున్నారంటాడు. ఇంకో పక్కన పిల్ల కాంగ్రెస్ ఉంది. దోచుకోవడమే తెలుసు వాళ్లకు, ప్రజలకు న్యాయం చేయడం లేదు. వాళ్ళేటంటున్నారు ఎవరిని అడిగి చేశారని. మిమ్మల్ని అడిగి చేయాలని అడుగుతున్నా. ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయని అడుగుతున్నారు. అందుకే నిన్న చూశారు, ఉత్తరాఖండ్కి పోతే ముఖ్యమంత్రిగా మనం లేకపోయినా ఒక ప్రతిపక్ష నేతగా అక్కడ పోయినప్పుడు ప్రజల బాధలు చూసిన తర్వాత ప్రభుత్వం కంటే నిన్నగా కార్యక్రమాలు చేశాం, ప్రజల్ని కాపాడాం. తక్కువ సమయంలో వాళ్ళందరినీ సురక్షితంగా వాళ్ళ గ్రామాలకు పంపించాలని
ప్రత్యేకంగా విమానాలు ఏర్పాటు చేసి పంపించిన ఘనత ఒక్క తెలుగుదేశం పార్టీకి దక్కింది. ఎక్కడున్నారు అడుగుతున్నా. ముఖ్యమంత్రి ఢిల్లీలో పైరువులు చేసుకుంటున్నాడు. సోనియా గాంధీ కోసం, ఆ మహాతల్లి కోసం పడిగాపులు కాసి ఇంటర్వ్యూ కూడా లేకుండా తిరిగి వచ్చాడంటే ఈయన కూడా ఒక ముఖ్యమంత్రి. అదే తెలుగుదేశం పార్టీలో ప్రధానమంత్రులు మన కోసం వెయిట్ చేసేవాళ్ళు. అదే తెలుగుదేశం పార్టీ ఘనత. ప్రధానమంత్రులను ఎంపిక చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది. కేంద్రంలో 4 ప్రభుత్వాలు, కాంగ్రెస్ వ్యతిరేక ప్రభుత్వాలు వస్తే 3 ప్రభుత్వాలు, నేషనల్ ఫ్రంట్ గాని, యునైటెడ్ ఫ్రంట్ గాని, తర్వాత ఎన్డీఏ కూడా తెలుగుదేశం పార్టీ బలపరిస్తే ఏర్పడిన గవర్నమెంట్ తప్ప ఇంకోటి కాదు. అది తెలుగువాడి సత్తా తెలుగుదేశం పార్టీ ద్వారా. ఈ రోజు ముఖ్యమంత్రి ఢిల్లీకి పోయి తెలుగువారు ఈ ఉత్తరాఖండ్ లో అవస్థ పడతా ఉంటే పట్టించుకోకుండా సోనియా గాంధీ ఇంటర్వ్యూ కోసం గెస్ట్ హౌస్ లో కూర్చొని అడిగాపులు కాసి పంగపాటుతో తిరిగి వచ్చాడు. పాపం ఈయనకి ఆ వ్యక్తిత్వం లేదు, ఆత్మాభిమానం లేదు. సీల్డ్ కవర్ లో వచ్చిన ముఖ్యమంత్రి దీనికంటే ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారో మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. మనకు హైకమాండ్ లేదు. మన హైకమాండ్ మన కార్యకర్తలు, ప్రజలే మన హైకమాండ్. కాంగ్రెస్ హైకమాండ్ ఢిల్లీలో ఉంటుంది, రిమోట్ కంట్రోల్లో ఉంటుంది. వీళ్ళు పప్పెట్లు తప్ప వాళ్ళు ఏం చెప్తే ఆడతారు తప్ప వీళ్ళకి వ్యక్తిత్వమే లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అందుకని నేను ఒకటి ఆలోచిస్తున్నాను, రైతు రుణాలు మాఫీ అవుతాయి, రైతులను రుణముక్తి చేస్తాం. నా ప్రాణంలో చివరి రక్తపు బొట్టున్నంత వరకు రైతులు ఆదుకుంటాం తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే సమస్య లేదు. ఎట్లా చేస్తానో అదే ఆడబిడ్డలు చాలా మంది బంగారం కూడా తాకట్టు పెట్టారు వ్యవసాయ పనులకు అవసరం. నేను అందుకనే చెప్పాను, మొదటి సంతకం పెట్టిన మొదటి రోజే ఆడబిడ్డల బంగారం పూర్తిగా వదిలించడానికి అన్ని విధాలా కృషి చేస్తాం. ఇటీవల కాలంలో మా ఆడబిడ్డలకు బంగారం రేట్లు కొద్దిగా తగ్గాయి. దానికి కారణం హోల్సేల్ గా బంగారం అంతా కొనేసి గాలి జనార్దన్ రెడ్డి ఇప్పుడు బయట లేని గారి జైల్లో ఉన్నారు. లేకపోతే అది కూడా రేట్లు పెరిగిపోయాయి.